హలో స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లావణ్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇదే కదా అసలైన చదువు గురించి. చదువు అంటే ఏమిటి? మార్కులు సాధించడమా లేక జీవితాన్ని అర్థం చేసుకోవడమా? పుస్తకాల్లోని పాఠాలు మనకు జ్ఞానం ఇస్తాయి, కానీ జీవితం నేర్పే పాఠాలు మనలను మనుషులుగా మలుస్తాయి. ఈ పరుగుల ప్రపంచంలో ర్యాంకులు, స్కోర్లు వెంబడిస్తూ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. అదే అసలైన విద్య అంటే ఏమిటో, తప్పుల నుంచి నేర్చుకోవడం, అనుభవాల నుంచి ఎదగడం, మనసుతో ఆలోచించడం, ఇదే నిజమైన చదువు కదా. చదువు జీవితానికి వెలుగు ఇవ్వాలి, కేవలం రిపోర్ట్ కార్డుకి కాదు. మరి ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం చదువుతున్నది నిజంగా చదువా లేక కేవలం సమాచారం మాత్రమేనా? ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు. సంపూర్ణ విద్యార్థి విధానకర్త సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి లైవ్లో. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం లావణ్య గారు. నమస్తే అండి. నమస్తే వేణుగోపాల్ గారు. మనం చూస్తున్నాము అసలు విద్య అంటే ఏంటి ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. చాలా మందికి విద్య అంటే ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు పేరెంట్స్, ఇటు స్టూడెంట్స్, ఇటు టీచర్స్. అసలు విద్య అంటే మీ ఉద్దేశంలో ఏంటంటారు? మీరేం చెప్పదలుచుకున్నారు? కొంచెం వివరంగా చెప్పండి. విద్య గురించి ఫస్ట్ ముఖ్యంగా ఆ విద్యను నేర్పేటువంటి విద్యాలయాల గురించి ఫస్ట్ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి. విద్య గురించి నేర్పే విద్యాలయాలనంటే నథింగ్ బట్ సో కాల్డ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ స్కూల్స్. ప్రస్తుతం ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైం మనం ఏన్షియంట్ డేస్ లో చూసుకున్నట్లయితే విద్యార్థులు విద్యను అభ్యసించినప్పుడు రాజైనా ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత కష్టాలైనా సరే ఓర్చుకుంటూ గురువులకి సుశ్రుతులు చేస్తూ అడవుల్లోకి వెళ్ళి దోమలు కుట్టినా ఏం చేసినా సరే, అంటే రాజభోగాల్ని, సకల మర్యాదల్ని విస్మరించి మరీ కష్టపడి నేర్చుకునేవారండి. తద్వారా ఏంటంటే విశ్లేషణాత్మక చాతుర్యత అని పిలుస్తాం. ఏంటంటే ప్రతి ఒక్క కష్టాన్ని స్వయంగా, అంటే మేధా సంపత్తిని అభివృద్ధి పరిచే క్రమంలో వాళ్ళు నేర్చుకునేది ప్రతిదీ ఆసక్తివంతంగా, అంటే బ్రెయిన్లో ఎక్కించుకోవడానికి ఆచరణాత్మకంగా. దీన్ని ఇప్పుడు మోడర్న్ అప్లైడ్ టెక్నాలజీ ప్రకారం చెప్పాలంటే కైనెస్థెటికల్ లెర్నింగ్ ఎబిలిటీస్ అని అంటామండి. అంటే స్పెషల్ లెర్నింగ్. ఈ కైనెస్థెటికల్ లెర్నింగ్ అని అంటే ప్రాక్టీస్ చేస్తూ చదువుకోవడం. ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఎప్పుడు లాంగ్ టర్మ్ మెమరీగా గుర్తుంటుంది. అసలు విద్య అనేది అప్పట్లో ఉన్న విధానం, అప్పట్లోనే మనం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్ అప్పుడే ఉన్నాయి. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే రాను రాను పోను పోను 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మనకి కంప్లీట్ మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యిందండి. ఈ పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడే విద్యా విధానంలో భారీ మార్పులు వచ్చినాయి. అందులో ఒకటే 1835లో థామస్ మెకాలే అనే ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ విధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అప్పుడు లాంచ్ చేశారు. అక్కడ స్టార్ట్ అయ్యింది ఏ ఫర్ యాపిల్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామనంటే స్వతంత్రంగా ఒక వ్యక్తి స్వతంత్రంగా అభివృద్ధి చెందుతాడండి, స్వతంత్రంగా నేర్చుకుంటాడండి, స్వతంత్రంగా తెలివిని ప్రదర్శింపజేయగలుగుతాడు. అలాంటి స్వతంత్ర భావాన్ని సైతం అణగదొక్కే విధంగా బానిసత్వంగా, అంటే మనిషిని బానిసగా మార్చేటువంటి వైఖరి మొదలయ్యింది. అదే నేను చెప్పింది నువ్వు నేర్చుకోవాల్సిందే. అంటే ఏ ఫర్ అని అంటే పిల్లల్ని అడగండి మీరు, యాపిల్ అని సంశయం లేకుండా చెప్తారు. యాక్చువల్గా అయితే ఏ అని అంటే ఏరోప్లేన్ చెప్పొచ్చు, ఏ అని అంటే యారో చెప్పొచ్చు, ఏ అంటే ఎనాలిసిస్ చెప్పొచ్చు, ఏ అంటే యాంట్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ ఇదొక్కటే ఎందుకు చెప్తారని అంటే బికాస్ మన విద్యా వ్యవస్థలో ఒకటే, ఏ అంటే యాపిలే, బి అంటే బాలే, ఇలాంటి ఒక విధానం మొదలయ్యిందండి. దానివల్ల ఏంటంటే విద్య స్వతంత్రంగా నేర్చుకోవాల్సిన సముపార్జత, మేధా సంపత్తిని సైతం ఒక నియంత్రత్వంతో, అంటే చెప్పింది మాత్రమే కాపీ చేయడం, ఎగ్జామ్లో పేస్ట్ చేయడం, ఇలాంటి విద్యా విధానం ఉంది. అసలైన చదువు అంటే ఒకటేనండి, మనిషికి, వ్యక్తికి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే వికాసాన్ని అలవర్చడం. అదే వ్యక్తిత్వ వికాసం, అదే అసలైన చదువు. ఓకే వేణుగోపాల్ గారు, మనం ఇప్పుడు చూస్తున్నామంటే ఇప్పుడు స్కూల్స్లో స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అలాగే ఐబీ, ఐఐటి ఫౌండేషన్, ఇన్ని కరికులమ్స్ ఉన్నాయి కదా, అయినా పిల్లల్లో మార్పు రావట్లేదు. అసలు సమస్య ఎక్కడుందంటారు? ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని కేటగిరీస్ విభజించినప్పటికీ కూడా నదులన్నీ కలిపి సముద్రంలో కలిసినట్లుగా
ఎంత ఏ కరికులం చదువుకున్నా సరే ఇంటర్మీడియట్ వచ్చాక మళ్ళీ అందరూ అదే ఎంపీసీ, అదే బైపీసీ, అదే ఎంఈసీ, అదే సిఈసి ఇలాగా ఒక దాంట్లోకి రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే విద్యా విధానంలో కొన్ని వేరియంట్స్ స్టార్ట్ అయినాయండి. దీనికి గల కారణం ఏంటంటేనండి, ప్రత్యేకించి ఆ విద్యని కొంతకాలానికి ఏం చేశారనంటే కమర్షియలైజేషన్ లోకి స్లోగా షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. మ్మ్. విద్య అనేది వ్యాపారం కాదు. అది కేవలం భారతదేశంలో మాత్రమే కాదండి, విదేశాల్లో కూడా విద్యని వ్యాపారం చేయట్లేదు. అలాంటిది రాను రాను మనం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతాన్ని అలవర్చుకుంటూ అక్కడ టెక్నాలజీ ఉంది, ఇది డెవలప్మెంట్ ఉంది, వీళ్ళు ఒలింపియాడ్ అంటారు, ఒకళ్ళు వచ్చి స్మార్ట్ అంటారు, ఒకళ్ళు వచ్చి ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఐఐటి ఫౌండేషన్ ఎప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉండగా రాయాల్సిన ఒక ఎగ్జామ్ కి మీరు 6th క్లాస్ నుంచి తోమేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి చాలా రకాల విధానాలని సృష్టించి ఇవన్నీ దేనికనంటే ఒకటే కారణం, ఒక టెక్నాలజీ పేరు చెప్పి కొంతవరకు ఫీజులు కొద్దిగా ఎక్కువ, అంటే ఆ విషయంలో ప్రతి దానికి ఒక వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వేరియేషన్ చూపిస్తుంటూ ఫీజుల్లో మార్పులు తీసుకురావడం అంతే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారినా, స్కూల్ బస్సులు మారినా, ఏసీలు మారినా, ఏమిచ్చినా సరే విధానం విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని, విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని అలవాటు చేసే జీవన నైపుణ్యాలు నేర్పలేని పక్షంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా రకాల మానసిక రుగ్మతలకు గురైపోతున్నారండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ విద్యా విధానంలో ఖచ్చితంగా మార్పు తీసుకురాకపోవడమే. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ ఈ ముఖంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విద్య అంటే కేవలం జాబుని సంపాదించి పెట్టేది కాదండి. విద్య అంటే జీవితాన్ని నిలబెట్టేది. ఒకే ఒక ఇబ్బంది వచ్చింది, ఒక సవాల్ ఎదురయ్యింది, వాటిని ఎలా పరిష్కరించుకొని నిలబడాలి, ప్రాబ్లం వచ్చింది వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదురైనాయి వాటిలోంచి ఎలా బయటపడాలి, ఇటువంటి విధానాలన్నీ జీవన నైపుణ్యాల రూపంలోనే మాత్రమే ఉంటాయి. అలాంటి జీవన నైపుణ్యాల్ని అందించలేని ఏ స్కూలు కూడా ఈ రోజు వరకు సక్సెస్ అవ్వలేదనండి. ఎందుకంటే వాళ్ళు కేవలం మార్కులు ర్యాంకులు మాత్రమే చూపించుకుంటారు కనుక. కానీ విషయం ఏంటంటే నిజానికి అడిగితే అక్కడ ఉన్న టాప్ 10/10 వస్తుంది, 500/500 వస్తుంది, అన్ని బాగానే ఉంటాయి. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, కొద్దిపాటి చిన్న ప్రాబ్లమ్స్కే ఇదైపోయి నీరసపడిపోయి కుంగిపోయిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వేణుగోపాల్ గారు, అయితే మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఇప్పుడు భవిష్యత్తులో రోబోట్స్ మరియు ఏఐ వల్ల సాంప్రదాయ విద్యా విధానం అవసరం తగ్గుతుందంటారా ఇప్పుడున్న జనరేషన్ లో? విషయం ఏంటంటే వ్యవస్థ మారినప్పుడల్లా విధానాలు మారుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం ఇదివరకు చూసుకుంటే మొబైల్ వచ్చిన కొత్తలో చాలా లావుగా మోటరోలా అనే పీస్ ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఎల్జీ అని స్మార్ట్ గా తయారు చేసి దాన్ని లాంచ్ చేశారు. తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్, తర్వాత ఐఫోన్ వర్షన్, ఇలా వర్షన్స్ ఎలా మారుతా ఉన్నాయో విధానాల్లో విషయ పరిజ్ఞానాన్ని కూడా మార్చుకుంటూ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కారణం ఏంటంటే మనం వన్స్ అపాన్ ఎ టైం ఏంటంటే అవగాహన పొందేటువంటి ఒక పేషెన్సీ ఉండేదండి, అంటే ఓపిక సహనం ఉండేది. కానీ ఇప్పుడు పుట్టేటువంటి పిల్లల్లో ఓపిక లేదు, సహనం లేదు. ఏదైనా సరే ఇన్స్టెంట్ గా కావాలి, ఇన్స్టెంట్ గా పొందాలి, ఇన్స్టెంట్ గా ఫీల్ అవ్వాలి, వాళ్ళ కరెన్స్ అయితేనే నమ్ముతారు. అటువంటి సంస్కృతంలోకి సంప్రదాయాల్లోకి మనం వచ్చేసాం. కాబట్టి ప్రస్తుతం ఈ ఏవైతే ఈ ఫౌండేషన్ కోర్సెస్ ఉన్నాయో ఆ ఫౌండేషన్ కోర్సెస్ మరీ ఎర్లీ స్టేజ్లో కాదండి, దానికంటూ ఒక విధానం ఉంటుంది, దానికంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంకి తగ్గట్టు అది అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ విధానాల్లో ఖచ్చితంగా మార్పు అవసరం అండి. కారణం ఏంటంటే బాల్యం నుంచే విలువలతో కూడిన విద్యని పిల్లలకు అందించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందండి. ఆ విలువలు ఎవరు నేర్పాలి అని అంటే ఇంట్లో తల్లిదండ్రులు నేర్పాలి, అలాగే స్కూల్లో ఆ తరగతిలో ఉన్న ఉపాధ్యాయులు నేర్పాలి. ఈ ఖచ్చితంగా ఇద్దరు పార్ట్నర్షిప్ తో కలిగి ఉండి ఆ విలువల్ని గనక నేర్పగలిగే ప్రయత్నం చేయగలిగితే ఏ ఒక్క విద్యార్థి అయినా సరే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ కరికులం అక్కర్లేదు, ఆ స్పెషల్ అక్కర్లేదు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే పక్కా స్కూల్స్ తో పోల్చుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక స్కూలు
అంటే కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నాయనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూపించుకుంటున్నాయి, కొన్ని స్కూల్స్ ఏంటంటే మార్కుల్లో చూపించుకుంటున్నాయి, కొన్ని స్కూల్ ఏంటంటే అంటే ప్రతి ఒక్క చోట ఒక విధానాన్ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇలా ప్రజెంట్ చేయడం కరెక్టే, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే వీళ్ళు అప్పులు చేసి మరి ఆ ప్రజెంట్ చేసే ప్రాసెస్ లో కొన్ని సందర్భాల్లో ఫీజులు సకాలంగా వసూలు చేయలేక, ఫీజులు కట్టలేక, కొన్ని ఆర్థికపరమైన అంశాల యందు సతమతం అయిపోయి అప్పులు పాలయ్యి స్కూళ్ళు క్లోజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కొంతమంది కరస్పాండెంట్లు కూడా నలిగిపోతున్నారంటే నమ్ముతారా? అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి అందించాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చరో సదుపాయాలో కాదండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విలువలతో కూడిన విద్యని సక్రమంగా చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ డిఫరెంట్ గా దే కెన్ సీ ద వేరియేషన్ ఆన్ దేర్ లైఫ్ అండ్ కెరియర్ ఇన్ దేర్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే వేణుగోపాల్ ఇది గారు. ఓకే ఓకే వేణుగోపాల్ గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి అంటే సిలబస్లో ఉన్న లెసన్స్ కాకుండా జనరల్ నాలెడ్జ్ పరంగా పిల్లలకి ఆ విధంగా పాఠాలు చెప్పట్లేదు ఎందుకు టీచర్స్? ప్రాబ్లం ఏంటంటేనండి, ఎప్పుడో 20 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ లోపల బిఫోర్ బిఎడ్ కంప్లీట్ చేసి ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అని అంటున్నారు. ఆ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చదివినప్పుడు ఒక విధానం ఉంది, అదేంటంటే బట్టి పట్టే సంస్కృతి. అప్పుడు ఆ జనరేషన్కి అది కరెక్టే, కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి అది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుడతంతోనే స్మార్ట్ బ్రెయిన్స్ తో పుడుతున్నారండి. అంటే స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు, అంటే స్మార్ట్ ఫోన్ సైతం సునాయాసంగా యూజ్ చేయగలిగేటువంటి టెక్నాలజీ, అంటే కోడింగ్ నాలెడ్జ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ఎబిలిటీస్ విస్తారంగా ఉపయోగించగలిగే నెక్స్ట్ లెవెల్ తెలివితేటలు ఉంటున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఇన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక పర్టికులర్ బట్టి పెట్టే విధానంతో నువ్వు ఇదే చదవాలి, ఇదే అప్పచెప్పాలి, లేకపోతే ఇదే రాయాలి, ఇదే నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలని వాళ్ళని చిన్నప్పటి నుంచి ప్రోత్సహించడంతో, అది ప్రోత్సాహం అని కూడా నేను అన్ను. కారణం ఏంటంటే ప్రోత్సహించడం వేరు, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే పోటీ తత్వాన్ని అలవాటు చేస్తున్నాం. బాల్యం నుంచి పోటీ పడటంతో పక్క వాళ్ళతో పోల్చుకుంటూ తన గెలవాలి అని చెప్పి తన బెస్ట్ ఫ్రెండ్ సైతం ఓడిపోవాలని మనసులో కోరుకుంటూ, అంటే ఒకడు ఓడితేనే కదా నేను గెలుస్తాననేటువంటి తత్వంతో పోటీ తత్వాన్ని విస్తారంగా పెంచుకుంటూ ఆటోమేటిక్ గా పిల్లలు వాళ్ళు ఒక స్వార్థపూరిత వ్యవహార శైలిని ప్రదర్శింపజేస్తున్నారు. అందులో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలనంటే నాకేంటి, నా వరకు నేను బాగుంటే చాలు, నా వరకు నేను ర్యాంక్ తెచ్చుకుంటే చాలు, ఇలాంటి విధానాలు. వీటిలో అన్నిటిలో మార్పు రావాలంటే ఫస్ట్ రావాల్సింది ఏంటంటే విద్యా వ్యవస్థలో కన్నా ముందు రావాల్సింది ఏంటంటే పేరెంటింగ్ వ్యవస్థలో పేరెంట్ మారాలి, టీచర్ మారాలి. అయితే పేరెంట్ టీచర్ ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది ఎలా ఉంటదంటే రివర్స్ యారోస్ ఉంటాయి చూడండి, అలాగా ఒక యారో పేరెంట్ ని చూపిస్తే ఇంకో యారో టీచర్ ని చూపిస్తుంది. అంటే పేరెంట్ ఏమో టీచర్ మారాలంటారు, టీచర్ ఏమో పేరెంట్ మారితే బాగుంటది అని అంటారు. సో ఈ విధంగా ఉంటది. కాబట్టి నేను ఏమంటానంటే ఇద్దరు మారాలి. ఇద్దరు మారాలంటే మొదటగా ఓకే రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. ఈరోజున్న సిచ్యువేషన్లో జనరేషన్లో కూడా స్టూడెంట్స్ గురించి అలాగే తల్లిదండ్రుల గురించి ఇటు టీచర్స్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. మనకు ఉన్న తక్కువ టైంలో కూడా చాలా బాగా చెప్పారు. సో మరో టైంలో మళ్ళీ కొంచెం ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హలో స్వతంత్ర. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.